ఇక వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విష సంస్కృతిని నెల్లూరుకు పరిచయం చేస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మండిపడ్డారు. నల్లపురెడ్డి కుటుంబానికి ప్రసన్న కళంకం తెచ్చాడని ఆరోపించారు. మహిళని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో ప్రసన్న వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మనం ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఇదే. మనం ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడే భాష ఇదే. మీ నాయకుడు చూస్తే తల్లిని వదిలేశాడు, చెల్లెల్ని వదిలేశాడు, పిన్న తండ్రిని చంపించాడు. అదే సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఈరోజు మీరు తీసుకొచ్చి ఈ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మీరు ఏం తెలియజేస్తున్నారో అర్థం కాదు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం సమాజంలో ఒక రకమైన పేరు ఉన్నటువంటి కుటుంబం. ఈరోజు ఆ కుటుంబాన్ని కళంకం తెస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు కోట్లకు అధిపతులు. ఈరోజు వారిద్దరు కూడా సమాజంలో తిరుగుతూ పేద బడుగు బలహీన వర్గాల కృషి సహాయం చేస్తూ నిరంతరం కూడా వాళ్ళు ప్రజాసేవలో నిమగ్నం అయిపోయారు. వారి గురించే మీరు మాట్లాడేటువంటి భాష. వాళ్ళు గోటికి సరిపోతారా మీరు? వాళ్ళు చేసే దాన ధర్మాలు అంత ఉండదు మన పరిస్థితులు. ఇదే వాళ్ళ గురించి. మనుషుల్లో ఉత్తమ లక్షణాలు ఎన్నుకోవాలి, ఆ లక్షణాలనే మనం గుర్తించుకోవాలి. ఈరోజు అసభ్యంగా సర్వసభ్య సమాజం బాధపడే విధంగా ఈ రోజున మాట్లాడేటువంటి భాష చాలా హీనాతి